అందుకే నాకు చాలా గొప్ప బహుమానం ఇచ్చావు నాన్న. చాలా థ్యాంక్స్ నాన్న. ఊరుకో ఊరుకో అయ్యా, ఏడవకురా గోపి, ఏడవకయ్యా. ఏడవకయ్యా, ఏడవకు, నేను వస్తాను. అదేంటన్నా వెళ్ళిపోతానంటావేంటి నాన్న? ఇది నీ ఇల్లు నాన్న, నీ సొంత ఇల్లు. అయినా నువ్వు పరాయి వాళ్ళ ఇంటి వెనకాల నుంచి రావడం ఏంటి నాన్న? దర్జాగా ఇంటి యజమానుల గుమ్మంలోంచి రావాలి నాన్న. రా నాన్న, నువ్వు రా. వద్దయ్యా, నీ కోసం చాలా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు. వాళ్ళ మంచి చెట్లు చూసుకో అయ్యా, నేను బయలుదేరతాను. అలా అంటావేంటి నాన్న? నువ్వు నా కన్న తండ్రివి నాన్న. నేనెప్పుడు నేను పరాయి వాడిని అనుకోను నాన్న. ఇందాక నువ్వు అన్నావు చూసావా, నాకు సంతృప్తి లేకపోతే నా కట్టి కాలదు అని. ఆ మాటకి చాలా బాధ అనిపించింది నాన్న. ఇంకెప్పుడు అలా మాట్లాడద్దు నాన్న. చెప్తున్నా కదా నాన్న, ఇది నీ ఇల్లు నాన్న. నాన్న, నేనే నీకు దగ్గరుండి అన్నం వడ్డిస్తాను, నువ్వు తృప్తిగా భోంచేయాలి, సరేనా? ఒక్క నిమిషం అర్చన, ఈ ఫోటోని పూజ గదిలో పెట్టు. మా అమ్మ అమ్మ పద నాన్న, పద. అల్లుడు గారు, జరిగిందేదో జరిగిపోయింది. కార్యం ఏ ఆటంకం లేకుండా జరిగిపోయింది కదా. మీరు ఇంకేమీ ఆలోచించకుండా సంతోషంగా ఉండండి. శుభకార్యం జరిగే టైంలో కన్నీళ్లు పెట్టుకోకూడదు. అలాగేనండి. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ గోపి అంటే ఎవరు? నేనే సార్. ఎందుకండి? నాతో పాటు ఒకసారి స్టేషన్కి వస్తారా? స్టేషన్కా? ఎందుకు సార్? రండి, అక్కడికి వస్తే అంతా మీకే తెలుస్తుంది. సార్, మా ఇంట్లో ఫంక్షన్ జరుగుతోంది. మా ఇంటికి చుట్టాలు పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చారు. ఇప్పుడు నేను స్టేషన్కి ఎందుకు రావాలో చెప్తారా? ఏంటి సార్, మా బావగారిని ఎందుకు స్టేషన్కి రమ్మంటున్నారు? ఏం తప్పు చేశారు? అయినా వీరేమన్నా చిన్న చితక మనిషా? సమాజంలో గౌరవ ప్రతిష్టలున్న పెద్ద మనిషి, వారిని స్టేషన్కి రమ్మటం ఏంటి? సార్, అనవసరంగా పెద్ద పెద్ద మాటలు మాట్లాడకండి. చట్టం దృష్టిలో అందరూ సమానమే. మేము ఇతన్ని విచారించాలి, అందుకే అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నాం. వాట్? అరెస్ట్ చేస్తారా? ఎందుకు అరెస్ట్ చేస్తారండి? రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, లా అండ్ ఆర్డర్ గురించి మాకు తెలియదు అనుకుంటున్నారా? అరెస్ట్ చేయడానికి వారెంట్ ఉందా? చూడండి, అతి తెలివితేటలు ప్రదర్శించకండి. గోపి గారు, పదండి స్టేషన్కి. ఎస్ఐ గారు, మా వారిని ఎందుకు తీసుకెళ్తున్నారు? అతని మీద కంప్లైంట్ వచ్చింది, అందుకే స్టేషన్కి రమ్మని. ఇది ఇంకా వివరాలు కావాలంటే స్టేషన్కి వచ్చి తెలుసుకోండి. గోపి, మీరు పదండి. ఏమండి, ఏంటండి ఇది? నాకేం కాదు, నువ్వు ధైర్యంగా ఉండు. నేను వెంటనే వచ్చేస్తాను. పదండి సార్. బావా, ఏమండి ఏమండి, ఏంటండి ఇది? కారణం చెప్పకుండా అల్లుడు గారిని పోలీసులు తీసుకెళ్లిపోతున్నారు. అమ్మా, మనం ఇక్కడ ఏం మాట్లాడుకున్న ప్రయోజనం లేదు. వాసు, నువ్వు ఇల్లు చూస్తుండు. ప్రియా, నువ్వు బంధువుల్ని పిల్లల్ని చూస్తుండు. మనం వెళ్దాం పదండి. పద.
ఇక్కడ కూర్చోండి. నన్ను స్టేషన్కి ఎందుకు తీసుకొచ్చారండి? చెప్తాం, మీరు వెళ్ళి కూర్చోండి. ఎందుకండి మా వారిని అరెస్ట్ చేశారు? ఏంటిది దొమ్మికి వచ్చినట్టు అందరూ కట్టకట్టుకుని వచ్చారు? అది కాదు సార్, అసలు మా అల్లుడు గారు ఏం తప్పు చేశారు, ఎందుకు మీరు ఇక్కడికి తీసుకొచ్చారో అర్థం కాక టెన్షన్తో వచ్చాం. చూడండి, ఏం జరిగిందో చెప్తాను, కాసేపు వెయిట్ చేయండి. 403 సార్. ఆ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు తీసుకురా. ఓకే సార్. అమ్మా, మిమ్మల్ని ఎస్ఐ గారు పిలుస్తున్నారు. ఇలా రామ్మా. నమస్కారం అయ్యా. సార్, ఈవిడ మా ఆయన మీద కంప్లైంట్ ఇచ్చిందా? అసలు కంప్లైంట్ ఇవ్వడానికి ఈవిడ గారికి అర్హత ఉందా? అసలు ఏమని ఇచ్చింది కంప్లైంట్? చూడమ్మా, ఈమెవరు? మీ వారి తల్లే కదా. నీ భర్త, ఆయన తమ్ముడు తల్లిదండ్రుల్ని అనాథలుగా వదిలేశారట. ఆదరణ లేక అవస్థలు పడుతున్నావని, తిండికి లేక నానా తిప్పులు పడుతున్నావని కంప్లైంట్ ఇచ్చారు. అందుకే మేము విచారణకు తీసుకొచ్చాం. ఓసి పాపాత్మురాలా, అలా కంప్లైంట్ ఇచ్చావా? ఇంక నువ్వేం బాగుపడతావే? అల్లుడు గారు తన ప్రాణాలు తప్ప అంతా నీకే కదా ధారపోశారు. వాళ్ళు సుఖపడితే నువ్వు ఓరవలేవా? కష్టాల మీద కష్టాలు పెట్టి వాళ్ళని కన్నీళ్ళలో ముంచావు కదే. చేయాల్సిన అవమానాలన్నీ చేసి చివరికి వాళ్ళని మెడపట్టి బయటికి గెంటించావు. పడరాని కష్టాలన్నీ పడి కష్టపడి మంచి స్థితికొచ్చి సొంత ఇల్లు కట్టుకుని గృహప్రవేశం చేసుకుంటున్న ఈ సమయంలో ఇలాంటి దొంగ కంప్లైంట్ ఇచ్చి స్టేషన్ కి పిలిపించి వాళ్ళ ఆనందంలో నిప్పులు కుమరిస్తావా? నువ్వు బాగుపడవే, సర్వనాశనం అయిపోతావే. ఆగండమ్మా, ఇది పోలీస్ స్టేషన్. పోలీస్ స్టేషన్లో అరుపులు, కేకలు, గొడవలు చేయడం పద్ధతి కాదు. ఆవిడ కంప్లైంట్ ఇచ్చింది, మేము యాక్షన్ తీసుకుంటున్నాం అంతే. ఎలా గొడవ పడకుండా ఉంటాం సార్? అసలు ఈవిడ మా వారి అమ్మే కాదు, మా మావయ్య గారి రెండో భార్య. మా వారి అమ్మగారు చనిపోతే ఆయన్ని పెంచి పెద్ద చేసి ఆయన కష్టార్జితాన్ని పందికొక్కులా తిన్నది. ఆవిడ పెంచింది కూడా ప్రేమతో కాదు సార్, స్వార్థంతో. అసలు కన్న ప్రేమ కన్నా పెంచిన ప్రేమే చాలా గొప్పది అంటారు. కానీ ఈవిడికి ప్రేమ, అభిమానం ఏమీ లేదు, నిలువెల్ల విషం. నా భర్త కష్టం తినడమే కాకుండా ఆయన కష్టపడి సంపాదించుకున్న ఆస్తిని, ఆయన పెదనాన్న ఆయనకిచ్చిన ఇంటిని అన్నీ మోసం చేసి మా నుంచి లాక్కున్న దుర్మార్గురాలు. తల్లి అనే పదానికి మచ్చని తెచ్చి
మమ్మల్ని ఇంటి నుంచి బయటికి గెంటేసి అనాథలుగా చేసి ఈరోజు మీతో తను అనాథ అని దొంగరాతలు రాసిచ్చింది. న్యాయంగా చూస్తే మేమే ఆవిడ మీద కంప్లైంట్ ఇవ్వాలి. ఆవిడిచ్చిందంటే దానికి ఒకే కారణం, మా ఇంట్లో జరుగుతున్న శుభకార్యం జరగకూడదని కుళ్ళు, కక్ష. మేము బాగుపడుతున్నామని ఓరోలేనితనం. అలాంటి ఆవిడ మాయదారి కంప్లైంట్ని నమ్మి మా ఆయన అరెస్ట్ చేసి తీసుకొచ్చారా? దయచేసి ఆయన్ని వదిలేయండి సార్. అమ్మా, మీ కుటుంబంలో ఎన్ని గొడవలైనా ఉండొచ్చు, కానీ ఆవిడ మీ వారి పినతల్లే కదా. పసితనం నుంచి ఆవిడ పెంచిన తల్లి. మీ వారిని పెంచకుండానే మీ వారు పెద్దవారు కాలేదు కదా. అలాంటి ఈవిడ్ని ముసల్తనంలో వదిలేస్తారా? అలా వదిలేస్తే ఎలా బతుకుతుంది? సార్, ఈమెను వీళ్ళు వదిలేశారనేది పచ్చి అబద్ధం. ఆవిడ కావాలనే వీళ్ళ మీద కంప్లైంట్ చేసింది. ఆవిడ పేరుతో ఆస్తుంది. వాళ్ళుండే ఇల్లు ఆవిడదే. ఈవిడ గారి కొడుకు వాసు గోపి కంపెనీలో మంచి శాలరీకి జాబ్ చేస్తున్నాడు. ఆమె భర్త కూడా బయట పనిచేసి బాగానే సంపాదిస్తున్నాడు. వాళ్ళు హాయిగా బతకటానికి కావలసినంత సంపాదన ఉంది సార్. తిండికి లేనంత కష్టమేమీ పట్టలేదు. అలాంటప్పుడు వీళ్ళు పట్టించుకోవడం లేదని వీళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వడంలో అర్థమే ఉంది సార్. అర్చన చెప్పినట్టుగా వీళ్లను నలుగురిలో అవమానించాలని ఇలా చేసింది సార్. ఏంటమ్మా, వీళ్ళందరూ నీ గురించి ఎలా చెప్తున్నారు? అంటే నువ్విచ్చింది తప్పుడు కంప్లైంటా? మీరలా అంటే నేనేం చెప్పనయ్యా. మీ కళ్ళతో మీరే చూస్తున్నారుగా. వాళ్ళంతా ఒక్కటై కట్టగట్టుకుని వచ్చారయ్యా. నేను ఒంటరిగా మీ దగ్గరకు వచ్చాను. నాకెంత ఆదరణుందో మీకు అర్థం కావట్లేదా? అయ్యా, ఇలా ఒంటరిగా మిగిలానని మీ సహాయం కోరొచ్చానయ్యా. వాళ్ళు చెప్పేదంతా అబద్ధమయ్యా. మాకే ఆదాయం లేదయ్యా. పూట గడవడమే కష్టంగా ఉంది. నానా కష్టాలు పడుతున్నామయ్యా, అది నిజం. నా కన్న కొడుకు వాసు కూడా ఇప్పుడు మాతో లేడు. ఇదిగో ఈ మందుతోనే కలిసిపోయాడు. మమ్మల్ని ముప్పు తిప్పలు పెడుతున్నాడయ్యా. అందరూ మమ్మల్ని వదిలేసి వాళ్ళు మాత్రం ఆనందంగా ఉంటున్నారు. అయ్యా, ఇల్లున్న మాట నిజమేనయ్యా, కానీ ఇంట్లో కూర్చుంటే కడుపు నిండుతుందా? ముసలాళ్ళకి ఆకలి దప్పికలుండవా? కన్నీళ్లు కడుపు నింపుతాయా చెప్పండి? ఆ ఇల్లు తాతల్లాంటిది. ఎండా వాన అన్నీ మాతో పాటు ఆ ఇంట్లోనే కాపురం చేస్తాయ్యా. ఆ ఇంటికన్నా రోడ్డు పక్కన తుమ్మ చెట్టు నయ్యం. అంత దరిద్రంగా ఉంటుంది. మంచి చెడు మాట మంతి ఏదీ లేదయ్యా. రెక్కలు రాగానే సంబంధాలు బంధాలు తెంచుకొని వెళ్ళిపోయారు. ఈ వయసులో మా ఆయన సెప్టిక్ ట్యాంక్ కడిగే పనికి వెళుతున్నాడు. అసలే తాగుబోతు. ఇప్పుడు ఆ పని వాసనకి తాగి సోయి లేకుండా పడుకుంటాడు. ఆయన సంపాదన తాగుడికే సరిపోతుంది. మరి నేను పొట్టేలా నింపుకోవాలయ్యా. అందుకే చేతనయ్యి చేతకాక కూలి పనికి వెళితే కళ్ళు తిరిగి కింద పడి కాలు విరగొట్టుకున్నానయ్యా. కడుపు నిండలేదు కానీ ఆసుపత్రి ఖర్చులకి అప్పులు పాలయ్యాను. ఇవి కాక బీపీ షుగరు గుండె దడ. మందుల్లేవు మాకుల్లేవు. ఊపిరాడదు, నిద్ర పట్టదయ్యా. వీటన్నిటికీ ఎవరి కాళ్ళు పట్టుకోవాలి, ఎవరిని ముష్టెత్తుకోవాలి? అందుకేనయ్యా మరో దారి లేక న్యాయం చేయమని మీ దగ్గరికి వచ్చాను. తప్ప అయ్యా? బలగమంతా అటుంది. ఒంటరిగా నేనిటున్నాను. ధర్మం మీరే చెప్పండి అయ్యా. నాకు న్యాయం చేయండి అయ్యా. నువ్వు మాట్లాడేది కొంచెమైనా బాగుందా?
మనస్సాక్షి లేకుండా ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నావు? అసలు ఎలా కంప్లైంట్ ఇవ్వగలిగావు? నా కూతురు అల్లుడు మీకెంత మంచి చేశారు, ఎంత సహాయం చేశారు, అదంతా మర్చిపోయావా? గర్భిణి అని కూడా చూడకుండా, కనీసం కనికరం కూడా లేకుండా నా కూతుర్ని బయటకు గెంటేశావే. అయినా వాళ్ళవి మనసులో పెట్టుకోకుండా లక్షలు ఖర్చు పెట్టి నీ కూతురు పెళ్లి చేశారే, అది కూడా మర్చిపోయావా? అయినా మీకంత డబ్బు అవసరంగా ఉంటే నువ్వు అడిగితే మా అల్లుడు ఇవ్వనన్నాడా? ఎందుకు ఇలా అబద్ధపు కంప్లైంట్ ఇచ్చి ఆయన అవమానించావు? ఎందుకు ఇలా నలుగురిలో పరువు తీశావు? చూసారా అయ్యా, నేను ముందే చెప్పాను కదా, నేను పెంచిన కొడుకు 4 డబ్బులు సంపాదించేసరికి వాడి భార్య తరపు వాళ్ళంతా వాడి పక్కన చేరి మమ్మల్ని పక్కకు నెట్టేశారయ్యా. నేను చెయ్యి చాచి ధర్మం అడగాలంట, వాళ్ళు దానం చేస్తారంట. ఇప్పుడైనా నేను చెప్పేది నిజమని నమ్ముతారా అయ్యా? వీళ్ళ సంగతి అటు ఉంచండి. ఇదిగో వీడు వీడు నేను పెంచి పెద్ద చేసిన కొడుకు. ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఎలా నించున్నాడో చూడండి. నా కొడుకు వీళ్ళ వలలో చిక్కి మమ్మల్ని పట్టించుకోవడం లేదయ్యా. ఇప్పటికైనా మీకు అర్థమైందా అయ్యా? ఎంత దుర్మార్గం, ఎంత దుర్మార్గం! ఎంత బరి తెగించి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నావే. నువ్వు చేసిన పాపాలు తెలిసి ఎలా దగ్గరకు రానిస్తారు? ఏదో పసిపిల్లాన్ని కాపాడాడు కదా అని నీ కన్న కొడుకుని పనిలో పెట్టుకుని జీతం ఇస్తున్నారు. దానికి సంతోషించు. వింటున్నారయ్యా, వింటున్నారా? నా కొడుకుని పనిలో పెట్టుకుని పనివాడిగా చూస్తున్నారనేగా దాని అర్థం. మంచికి చెడుకి బంధుత్వంతో పక్కన పెట్టుకోవాలనే కదా. ఇప్పుడు చెప్పండి అయ్యా, నేను చెప్పింది తప్ప, మీ దగ్గరకు రావడం తప్ప? ఛీ, నోర్ముయ్. ఎందుకు అర్థం పర్థం లేని మాటలు మాట్లాడుతున్నావు? సార్, ఈవిడ గారు మమ్మల్ని అవమానపరచాలని ఇలా కంప్లైంట్ ఇచ్చింది. దాన్ని నేను నిరూపించగలను. ఈవిడ గారి భర్త ఈవిడలా మనస్సాక్షి లేని మనిషి కాదు. కాస్తైనా నీతి, నిజాయితీ, మంచి చెడు, ప్రేమ ఉన్న మనిషి. ఆయన్ని ఇక్కడికి తీసుకురండి. అప్పుడు ఈమె నిజస్వరూపం అందరికీ తెలిసిపోతుంది. ఈవిడ అబద్ధాలు చెప్తుందని నిరూపణ అవుతుంది. భలే దానవమ్మా నువ్వు. ఈమె మీ భర్త కలిసే కంప్లైంట్ ఇచ్చారు. ఈమె భర్త పేరు రంగయ్య కదా. కావాలంటే చూడు. చూసారా? చూసారా? మీ నాన్న చేసిన నమ్మక ద్రోహం చూసారా? ఇక్కడ చెయ్యాల్సిందంతా చేసి అక్కడికొచ్చి ఎంత బాగా నటించారు. ఎన్ని మాయమాటలు మాట్లాడారు, ఎంత ఏడ్చారు, ఎంత బాగా నటించారు. ఛ, ఆయనకన్నా ఈవిడే నయం. ఎదురుగా నిలబడి గొడవకి దిగుతుంది. కాని ఆయన వెనకాలే ఉండి దొంగచాటుగా వెన్నుపోటు పొడిచే రకం. ఛ, ఏం మనుషులండి వీళ్ళు.